Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our today's class we are going to discuss about rural administration. In our today's class we are going to discuss about rural administration. Okay, rural administration. Rural administration. Rural administration. And this is a fourth chapter of 6th class political science or polity. Rural administration. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? పరిపాలించడం. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? పరిపాలించడం. రూరల్ ఏరియాస్ అంటే ఏంది? విలేజెస్. ఓకే, స్మాల్ ఏరియాస్ ఉంటాయిగా, అవి రూరల్ ఏరియాస్. ఓకే, ఈ రూరల్ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ చాప్టర్. రూరల్ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఏ స్టోరీ. ఒక స్టోరీతోనే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ఏ స్టోరీ. ఓకే, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, సోము, రాము. దీస్ ఆర్ ద టూ పర్సన్స్. సోము, రాము అనే టూ పర్సన్స్ ఉన్నారు ఒక విలేజ్లో. సోము ఈజ్ అ పువర్ ఫార్మర్, పేద రైతు, పువర్ ఫార్మర్. రాము ఈజ్ అ రిచ్ ఫార్మర్. ఓకే, సోము ఒక పేద రైతు, రాము ఒక రిచ్ ఫార్మర్. ఓకే, చాలా డబ్బులు ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ కూడా చేస్తుండు. ఎవరు? రాము. అయితే ఇద్దరి పొలాలు పక్క పక్కన ఉన్నాయి. ఓకే, ఇద్దరి పొలాలు పక్క పక్కన ఉన్నాయి. ఇది బౌండరీ. ఇది రాము పొలం, ఇది సోము పొలం. అయితే ఈ బౌండరీ ఉంటుందిగా. అయితే ఒకరోజు రాము ఏం చేస్తాడంటే సోము కంటే ముందే పొలానికి వెళ్తాడు. సోము కంటే ముందే రాము ఒకరోజు పొలానికి వెళ్తాడు. పోయి ఏం చేస్తాడు? ఈ బౌండరీ ఉందిగా, ఈ బౌండరీని కాస్త ఇటు జరుపుతాడు. ఇటు జరిపితే బౌండరీ ఇక్కడికి వస్తుంది. సో ఈ ఏరియా మొత్తం రాము పొలంలోకి వచ్చేస్తుంది. రాము పొలంలోకి ఏరియా మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడున్న బౌండరీని ఇక్కడికి జరిపేస్తాడు. ఎవరు? రాము. సో ఎక్కువ ఏరియా తన పొలంలోకి వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా? సోము, రాము పొలం పక్క పక్కన ఉన్నాయి, ఒకటే బౌండరీ ఉంది. ఇటు సైడ్ సోముది, ఇటు సైడ్ రాముది. ఇది బౌండరీ. అయితే ఒకరోజు రాము సోము కంటే ముందే పొలానికి వెళ్ళి ఈ బౌండరీని ఇటు జరిపేస్తాడు. ఇక్కడికి జరిపేసిండు. సో ఈ ఏరియా మొత్తం రాము పొలంలోకి వచ్చేసింది. ఓకే, ఒక దొంగతనం చేసిండు. అయితే తర్వాత సోము వెళ్ళి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసినప్పుడు సోముకు అర్థమవుతుంది, రాము బౌండరీని నా పొలంలోకి జరిపిండని సోముకు అర్థమైపోతుందిగా. ఇక్కడ ఉండాల్సిన బౌండరీ ఇక్కడికి ఎలా వస్తుందని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయక ముందే కొంచెం భయపడతాడు. ఎందుకంటే రాము ఒక రిచ్ ఫార్మర్. రాము వాళ్ళ ఫాదర్ ఎవరు? సర్పంచ్. సో భయపడతాడు. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని సోము రాము వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు బౌండరీని ఎందుకు జరిపినావు? నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసిన పని అని అడగడం స్టార్ట్ చేస్తాడు. వీడైంది నన్ను అడగడం అని రాము సోముని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అసలు వీడైంది నన్ను అడగడానికి? నేను ఒక రిచ్ ఫార్మర్ని, నా దగ్గర ఎంత కావాలంటే అంత అమౌంట్ ఉంది. సో సోము అడగడం రాముకి నచ్చలేదు. రాముకి కోపం వచ్చింది. సో రాము ఇతన్ని కొట్టడం స్టార్ట్ చేసిండు. రాము స్టార్టెడ్ బీటింగ్ సోము ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. రాము సోముని కొట్టడం స్టార్ట్ చేసిండు. రాము started beating
సోము, రాము స్టార్టెడ్ బీటింగ్ సోము ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అక్కడ చాలామంది ఉన్నారు, అయినా కానీ వాళ్ళ ముందు కూడా సోముని కొడుతుండు. ఎందుకు? జస్ట్ క్వశ్చన్ చేస్తుండని. ఎందుకు? బికాజ్ సోము ఈజ్ అ పువర్ ఫార్మర్ అండ్ రాము ఈజ్ అ రిచ్ ఫార్మర్. కానీ తప్పు చేసింది ఎవరు? రాము. ఏం చేసిండు? ఇక్కడ ఉండాల్సిన బౌండరీని సోము పొలంలోకి వేసేసిండు బౌండరీని. సో ఏరియా మొత్తం రాము పొలంలోకి వచ్చేసింది. సో రాము పొలం యొక్క ఏరియా ఇంక్రీజ్ అయింది, సోము పొలం యొక్క ఏరియా డిక్రీజ్ అయింది. క్వశ్చన్ చేయడానికి వెళ్తే కొట్టడం స్టార్ట్ చేసిండు. అయితే ఈ ఏరియాలోకి సోముని కొట్టిరుగా, తర్వాత సోము వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పోలీస్ స్టేషన్కి పోయిండు. పోలీస్ స్టేషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యారు. పోలీస్ స్టేషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యారు. సోము ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తురు. ఎందుకు వెళ్తురు? టు కంప్లైంట్ అగైన్స్ట్ రాము. రాము చేసిన పనికి అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ పోలీస్ స్టేషన్. అయితే ఆ జర్నీ మధ్యలో సోము వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, సోము ఎంతకైనా మంచిది, మనం వేరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎందుకంటే మన ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి రాము వాళ్ళ నాన్న చాలా పరిచయం ఉన్న వ్యక్తి. సో బెటర్ వీ కెన్ గో టు అదర్ పోలీస్ స్టేషన్ అని అంటాడు. ఓకే, వేరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఎందుకైనా మంచిది, మన ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో మనం వేరే పోలీస్ స్టేషన్కి వెళ్దామని సోము వాళ్ళ ఫ్రెండ్స్ సోముతో అంటారు. కానీ దానికి సోము ఏమంటాడు? మన విలేజ్ మన ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఇదే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేద్దాం. ఓకే, ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్ కింద ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం జరిగినా కానీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ అ థింగ్. సో సోము ఏమంటాడు? అదే అంటాడు, అవర్ విలేజ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. సో వీ హ్యావ్ టు గో టు దిస్ పోలీస్ స్టేషన్, ఓన్లీ దిస్ పోలీస్ స్టేషన్, నాట్ దిస్. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఒక టాపిక్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ కంటిన్యూ అవుతుందిగా? కంటిన్యూ అవుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన స్టోరీ. ఇప్పుడు ఒక కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఏంది? ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్, ఏరియా ఆఫ్ పిఎస్. పిఎస్ అంటే ఏంది? పోలీస్ స్టేషన్. పిఎస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఇట్ ఈస్ అ కన్వెన్షనల్ సింబల్. ఓకే, జాగ్రఫీలో ఉంటుంది, 6th క్లాస్ జాగ్రఫీ. ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ హ్యాస్ ఎ ఏరియా విచ్ కమ్స్ అండర్ ఇట్స్ కంట్రోల్. ఈ పోలీస్ స్టేషన్ ఉందిగా, ఈ పోలీస్ స్టేషన్ కింద ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం ఈ పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? ఎవ్రీ పోలీస్ స్టేషన్ హ్యాస్ ఎ ఏరియా విచ్ కమ్స్ అండర్ ఇట్స్ కంట్రోల్. ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏ ప్రాబ్లం జరిగినా కానీ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, ఎవ్రీ పోలీస్ స్టేషన్, ఎవ్రీ పిఎస్ హ్యాస్ ఏ ఏరియా which comes under its control, which comes under its control, which comes under its control. ఓకే, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఏరియా ఉంటుంది. పర్టికులర్ కొన్ని విలేజెస్ వరకు ఒక పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉంటాయి. ఆ విలేజెస్లో ఏ దొంగతనం జరిగినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ ఇంజురీ అయినా ప్రతి దానికి వీ హ్యావ్ టు గో టు దట్ పోలీస్ స్టేషన్ ఓన్లీ. మనం ఏ పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉన్నామో ఆ పోలీస్ స్టేషన్కి మాత్రమే వెళ్ళాలి. ఓకే, ఏం జరిగినా, దొంగతనం జరిగిన, థెఫ్ట్, యాక్సిడెంట్స్ జరిగిన, తర్వాత ఫైటింగ్స్, ఇంజురీస్, మనం ఎక్కడికి వెళ్ళాలి? మన విలేజ్ లేదా మన ఏరియా ఏ పోలీస్ స్టేషన్ కంట్రోల్ అయితే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మన ప్రాబ్లమ్స్ని పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్కి చెప్పాలి.
ఓకే, పోలీస్ ఉంటారుగా, వాళ్ళకి చెప్పాలి. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పోలీస్ హూ ఆర్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అండ్ ఈ పోలీస్ ఏం చేస్తారు, మన ఏరియాకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా అర్థం చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. అసలు ఏం జరిగింది అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. లాస్ట్కి ప్రాబ్లమ్కి సొల్యూషన్, యాక్షన్స్ తీసుకుంటారు. ఇవన్నీ చేసేది పోలీస్. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మనం కేసు ఫైల్ చేస్తామో, ఎప్పుడైతే మనం కంప్లైంట్ ఇస్తామో అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు అని యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు? ఫస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎంక్వైరీ తర్వాత ఇన్వెస్టిగేషన్, దెన్ సొల్యూషన్ వస్తుంది. దెన్ సొల్యూషన్ ఆర్ యాక్షన్. దే టేక్స్ యాక్షన్. ఓకే, దే టేక్స్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్. సో సోము ఏం చేసిండు? సోము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసిండు, కంప్లైంట్ అయితే ఇచ్చేసిండు అగైన్స్ట్ రాము మీద కేసు అయితే ఫైల్ చేసేసిండు. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. స్టోరీ ప్లస్ కాన్సెప్ట్ రెండు లింకప్ చేసుకుని వెళ్ళాలి. స్టోరీ ప్లస్ కాన్సెప్ట్ రెండు లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలా లింకప్ చేసుకుంటే మనకు చాలా అర్థమవుతుంది. సోము రాము పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిర్రు? ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏంది? పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏ ప్రాబ్లం జరిగినా అని మనం అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సో ద పోలీస్ ఇంక్వైర్, ఇన్వెస్టిగేట్ అండ్ దే టేక్ యాక్షన్స్ అగైన్స్ట్ ద ప్రాబ్లమ్స్ అండ్ దే ఫైండ్ సొల్యూషన్ టు దట్. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ సోముకి అండ్ రాముకి మధ్యలో ల్యాండ్ ఇష్యూ. ఇది అక్కడ ల్యాండ్ బౌండరీస్ చేంజ్ అవ్వడం వల్ల గొడవ అయింది కాబట్టి ఇప్పుడు ఈ స్టోరీలోకి పట్వారీ ఎంటర్ అవుతాడు. ఈ స్టోరీలోకి ఎవరు ఎంటర్ అవుతారు? పట్వారీ. ఓకే, నౌ పట్వారీ ఎంటర్స్ ఇంటూ దిస్ స్టోరీ. ఓకే, ఒక మూవీ సీన్ జరుగుతుంది. ఓకే, ఒక మూవీ సీన్. పట్వారీ ఎవరు? పట్వారీ నేను అనుకోండి, మీరు అనుకోండి లేదా నేను అనుకోండి. ఓకే, ఇప్పుడు మన స్టోరీలోకి ఒక మెయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ మెయిన్ క్యారెక్టర్ పేరు పట్వారీ. మెయిన్ క్యారెక్టర్ పేరేంది? పట్వారీ. మెయిన్ క్యారెక్టర్ పేరు పట్వారీ. ఓకే, పట్వారీ ఏం చేస్తాడు? ఇతను ల్యాండ్స్ని మెజర్ చేస్తాడు. మెజర్స్ ల్యాండ్ అండ్ కీప్ ఇట్స్ రికార్డ్స్ ఆర్ రికార్డ్. ఇప్పుడు రాము ల్యాండ్ ఉన్నది, సోము ల్యాండ్ ఉన్నది. వీళ్ళ ల్యాండ్ని ఆల్రెడీ పట్వారీ మెజర్ చేసి వీళ్ళ ల్యాండ్ యొక్క కొలతలన్నీ, ఏరియాసు, పెరిమీటరు అన్నీ కూడా పట్వారీ దగ్గర ఉంటాయి. పట్వారీ మెయిన్ పని ఏంది? ల్యాండ్ మెజర్ చేస్తాడు, అవన్నీ రాసుకుంటాడు. ఆ ఏరియా ఎంత, కొలతలు ఎంత, ఆ బౌండరీస్ ఎన్ని ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంది, ఓకే, అవన్నీ కూడా పట్వారీ దగ్గర ఉంటాయి. ద మెయిన్ టాస్క్ ఆఫ్ పట్వారీ ఈజ్ టు మెజర్ ద ల్యాండ్ అండ్ కీప్ ఇట్స్ రికార్డ్. మెయిన్ టాస్క్ ఆఫ్ పట్వారీ ఈజ్ టు మెజర్ ద ల్యాండ్ అండ్ కీప్ ఇట్స్ రికార్డ్. Measure the land and keeps its record. Okay, this is a main task. This is a main task of Patwari. Main task of whom? Patwari. And Patwari is known by different names. Known by different names. Different names in different states. In different states. In different states. ఓకే, వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే పేర్లతో పిలుస్తారు పట్వారీని. ఏంటవి ఆ నేమ్స్? ఒకటి లేక్పాల్, విలేజ్ ఆఫీసర్, కానుంగో, కరంచారి. దీస్ ఆల్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పట్వారీ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. లేక్పాల్ అన్న పట్వారీయే, విలేజ్ ఆఫీసర్ అన్న పట్వారీయే, కానుంగో అన్న పట్వారీయే, కరంచారి అన్న పట్వారీ. ఓకే, దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పట్వారీ ఇన్
different states. In different states. Okay friends, ఇంకా ఏంది ఇతని టాస్క్ ఏంది? పట్వారీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గ్రూప్ ఆఫ్ విలేజెస్. పట్వారీ కింద కొన్ని విలేజెస్ ఉంటాయి, రెస్పాన్సిబుల్ టు గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఓకే, గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఒక్క విలేజ్ కాదు, పట్వారీ కింద కొన్ని విలేజెస్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ విలేజెస్, గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఓకే, పట్వారీ కింద, పట్వారీ కంట్రోల్లో కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి. ఆ ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి ఇండివిజువల్ యొక్క ల్యాండ్ మెజర్ చేసి ఆ రికార్డ్స్ అన్నీ పట్వారీ తన దగ్గర ఉంచుకోవాలి. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ పట్వారీ, ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ పట్వారీ. ఓకే, మెజర్ చేయడం, రికార్డ్స్ ఉంచుకోవడం. రాముది సోముది కూడా మెజర్ చేసి రికార్డ్ చేసుకొని ఉంటాడు పట్వారీ. సో తర్వాత ఏం చేస్తాడు? రాము సోమ దగ్గరికి వెళ్దాం. మెజర్ చేసిన మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి పట్వారీ దగ్గర, మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయిగా, మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తాడు? రాము సోము ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాడు అండ్ ఈ మెజర్మెంట్స్ని ప్లస్ మళ్ళీ మెజర్ చేస్తాడు. అక్కడ ఉన్న ల్యాండ్ని మళ్ళీ మెజర్ చేస్తాడు, అక్కడ ఉన్న ల్యాండ్ని మళ్ళీ మెజర్ చేస్తాడు. అప్పుడు మెజర్ చేసిన దాన్ని ముందు మెజర్ చేసిన దాంతో కంపేర్ చేస్తాడు. అర్థమైందా? ఈ ల్యాండ్కి వెళ్ళిండు, ఈ ల్యాండ్కి వెళ్ళి సోముది ఎంత, రాముది ఎంత మెజర్ చేస్తాడు. మెజర్ చేసిండా? ఇప్పుడు ఒక మెజర్మెంట్ వచ్చిందా? ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ని ముందొచ్చిన మెజర్మెంట్తో కంపేర్ చేస్తాడు, ముందొచ్చిన మెజర్మెంట్తో కంపేర్ చేస్తాడు. ఎలాగోలా డిఫరెన్స్ వస్తుంది. రాము ల్యాండ్ కొంతవరకు ఇంక్రీజ్ అయింది, కొంత ఏరియా ఇంక్రీజ్ అయింది, ముందున్న దానికంటే రాము ల్యాండ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో రాము బౌండరీ జరిపిండు, సో రాము బౌండరీ జరిపిండు, రాము తప్పు చేసిండు, రాము షుడ్ గో టు పోలీస్ స్టేషన్. ఓకే, ద పోలీస్ షుడ్ టేక్ రాము ఇంటూ కస్టడీ. ఓకే, ముందు చేసిన మెజర్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ మెజర్ చేస్తాడు, ఈ రెండింటిని కంపేర్ చేస్తాడు. రెండింటిని కంపేర్ చేస్తే మనకు నిజం బయటపడుతుంది. రాము బౌండరీ జరిపింది కాబట్టి రాము పొలం యొక్క ఏరియా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఓకే, రాము పొలం ఏరియా, ఏరియా ఆఫ్ రాముస్ ఫీల్డ్, ఏరియా ఆఫ్ రాముస్ ఫీల్డ్ ఎట్లుంటుంది? ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇంక్రీజ్ అయిందంటే బౌండరీ జరిపిండని అర్థం. సో రాము షుడ్ గో టు జైల్, రాము షుడ్ గో టు జైల్. ఇక్కడికి ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, ఖేల్ ఖతం దుకాన్ బంద్. అండ్ పట్వారీ ల్యాండ్ మెజర్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెసెస్ ఆర్ వేస్ యూజ్ చేసుకుంటాడు. ల్యాండ్ కొన్నిసార్లు లాంగ్ చైన్స్ యూజ్ చేస్తాడు పట్వారీ. లాంగ్ చైన్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ల్యాండ్. పట్వారీ యూజెస్ డిఫరెంట్ వేస్ టు మెజర్ ల్యాండ్. వన్ ఆఫ్ ది వేస్ by using the long chains, by using the long chains. అండ్ ఇంకా పట్వారీ యొక్క టాస్క్స్ ఏముంటాయి? ఇతను he should collect land revenue. Okay, he should collect land revenue from farmers. ఓకే, ఇంకో డ్యూటీ ఏంది? అతను ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయాలి ఫార్మర్స్ దగ్గర నుండి. అండ్ ఆ ఏరియాలో ఏ క్రాప్స్ గ్రో అవుతున్నాయి, ఆ ఏరియాలో క్రాప్స్ గ్రోన్, ఏ క్రాప్స్ గ్రో అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి పంపాలి, ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి పంపాలి. ఓకే, పట్వారీ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయాలి అండ్ తన కంట్రోల్లో ఉన్న ఏరియాలో ఏ క్రాప్స్ గ్రో అవుతున్నాయి, ఏ పంటలు పండుతున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి పంపాలి, ఆ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి పంపాలి. అండ్ అతను రెగ్యులర్గా రికార్డ్స్ అప్డేట్ చేయాలి, రెగ్యులర్గా రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా చూస్తూ ఉండాలి, తన ఏరియాకి వెళ్తూ ఉండాలి. అసలు ఇంకేం చేస్తుర్రు, అలా ల్యాండ్స్లలో ఇంకా కొత్త క్రాప్స్ గ్రో చేస్తుర్రా, కొత్త బావులు తవ్వుతున్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి పట్వారీ. ఓకే, హీ హ్యావ్ టు అబ్జర్వ్ రెగ్యులర్లీ, హిస్ ఏరియా రెగ్యులర్లీ,
he have to observe area regularly. ఓకే, పట్వారీ షుడ్ అబ్జర్వ్ ద ఏరియా రెగ్యులర్లీ. ఎందుకంటే కొత్త కొత్త క్రాప్స్ గ్రో చేయొచ్చు ఫార్మర్స్, ల్యాండ్లలో బావులు తవ్వచ్చు. ఇవన్నీ మనం రికార్డ్ చేసుకోవాలి, పట్వారీ రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మళ్ళీ హయ్యర్ అథారిటీస్ నుండి ప్రాబ్లం వస్తుంది. మీ ఏరియాలో కొత్త క్రాప్స్ గ్రో చేస్తారు, మరి నువ్వు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, వాట్స్ గోయింగ్ ఆన్ అని క్వశ్చన్ చేస్తారు. అవన్నీ జరగద్దంటే పట్వారీ షుడ్ అబ్జర్వ్ హిజ్ ఏరియా రెగ్యులర్లీ. పట్వారీ షుడ్ అబ్జర్వ్ హిజ్ ఏరియా రెగ్యులర్లీ. ఓకే, పట్వారీ ఏమేం చేస్తాడు? హీ మెజర్స్ అ ల్యాండ్ అండ్ కీప్ ఇట్స్ రికార్డ్. ఓకే, and he is known by different names in different states. Lekpal, village officer, Kanungo, Karamchari. Okay, and he is responsible to group of villages, and he has to provide information about the crops grown in the area. తన కంట్రోల్లో ఉన్న ఏరియాస్లో ఏ క్రాప్స్ గ్రో అవుతున్నాయో ఆ క్రాప్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్కి పంపాలి. సో అతను రెగ్యులర్గా ఆ ఏరియాకి వెళ్ళి రికార్డ్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఫార్మర్స్ కొత్త కొత్త క్రాప్స్ గ్రో చేయొచ్చు, వాళ్ళ ల్యాండ్లో బావులు తవ్వచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ని కూడా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయాలి. సో హీ హ్యావ్ టు అబ్జర్వ్ హీజ్ ఏరియా ఆర్ హర్ ఏరియా రెగ్యులర్లీ. ఓకే, దిస్ ఈజ్ అ టాస్క్. దీస్ ఆర్ ద టాస్క్స్ ఆఫ్ పట్వారీ. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. నెక్స్ట్, ఈ పట్వారీ మీద ఎవరు ఉంటారు? మరి ఈ పట్వారీని కూడా సూపర్వైజ్ చేయడానికి కొన్ని హయ్యర్ అథారిటీస్ ఉంటాయి. ఆ హయ్యర్ అథారిటీస్ ఎవరు? మరి హయ్యర్ అథారిటీస్ ఉంటాయి పట్వారీ మీద కూడా. ఆ హయ్యర్ అథారిటీస్ ఎవరు? ఓకే, హయ్యర్ అథారిటీస్ అంటే పట్వారీ కంటే హయ్యర్ పొజిషన్ ఉన్నోళ్ళు, పట్వారీని క్వశ్చన్ చేయగలిగే వాళ్ళు ఎవరనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, హయ్యర్ అథారిటీస్. ఓకే, ఒక స్టేట్ ఉంది. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కొరకు, అంటే పరిపాలించడం కొరకు స్టేట్ని మనం డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. డిస్ట్రిక్ట్స్ ఇది ఎందుకు? అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. అండ్ ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేసుకున్నాం. ఎందుకు? ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి, ల్యాండ్కి రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ డివైడ్ చేసుకున్నాం. స్టేట్ని డిస్ట్రిక్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. ఎందుకు? ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. ఆ డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేసుకున్నాం. ఎందుకు? ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి. ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి సబ్ డివైడ్ చేసుకున్నాం. డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ డివైడ్ చేసుకున్నాం. ఈ సబ్ డివిజన్స్ ఉంటాయిగా, ఈ సబ్ డివిజన్స్ని తహసీల్స్ అంటాం. తహసీల్స్ లేదా తాలూకా అని అంటాం. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కొరకు స్టేట్ని మనం డిస్ట్రిక్ట్స్లోకి డివైడ్ చేసుకున్నాం. ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి డిస్ట్రిక్ట్స్ని మనం తహసీల్స్ లేదా తాలూకాలోకి డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఇక్కడ ఈ ఏరియా డిస్ట్రిక్ట్స్ నుండి తహసీల్స్ వరకు వీళ్ళకి హెడ్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ అ హెడ్. అండ్ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కింద రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం? తహసీల్దార్స్ అంటాం. తహసీల్దార్స్ అని వినే ఉంటారుగా. వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్స్ ఆఫ్ తహసీల్స్ ఆర్ తాలూకా. ఓకే, ఈ డిస్ట్రిక్ట్స్కి
అండ్ తహసీల్స్కి హెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్. వాళ్ళని ఏమంటాం మనం? తహసీల్దార్స్ అంటాం. వాళ్ళని ఏమంటాం మనం? తహసీల్దార్స్ అంటాం. ఈ తహసీల్దార్స్ దే సూపర్వైజ్, తహసీల్దార్స్ సూపర్వైజ్ పట్వారీస్. పట్వారీస్, ఓకే. ఈ పట్వారీస్ మీద తహసీల్దార్స్ ఉంటారు. ఈ పట్వారీ కరెక్ట్ వర్క్ చేస్తున్నాడా, ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్ ఉంచుతున్నాడా, ల్యాండ్ రెవెన్యూ కరెక్ట్ కలెక్ట్ చేస్తున్నాడా లేదా అని అబ్జర్వ్ చేసేది ఎవరు? తహసీల్దార్. ఓకే. ఇతని వర్క్ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది తహసీల్దార్. ఓకే. ఇతని వర్క్ మొత్తాన్ని, ఇతను కరెక్ట్ వర్క్ చేస్తున్నాడా లేదా, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నాడా లేదా, రెగ్యులర్గా ఏరియాస్కి వెళ్ళి రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నాడా లేదా, అవన్నీ అబ్జర్వ్ చేసేది లేదా సూపర్వైజ్ చేసేది తహసీల్దార్. ఓకే. ఇతను ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నాడా లేదా, చేస్తున్నాడా లేదా, తర్వాత ఏరియాస్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా, ఏరియాస్ని అబ్జర్వ్ అంటే పట్వారీ కింద ఉన్న ఏరియాస్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా, అండ్ ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాడా లేదా, ల్యాండ్ రికార్డ్స్ని అబ్జర్వ్ ఆర్ అప్డేట్, ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాడా లేదా. ఓకే. తర్వాత ఇంకేంటి? క్రాప్స్, తన ఏరియాలో గ్రో అవుతున్న క్రాప్స్ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి పంపుతున్నాడా లేదా, క్రాప్స్ గ్రోన్ ఇన్ఫో గవర్నమెంట్కి పంపుతున్నాడా లేదా. ఇవన్నీ ఇతని వర్క్ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది తహసీల్దార్. పట్వారీ వర్క్ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది తహసీల్దార్. తహసీల్దార్ చూస్తూ ఉంటాడు పట్వారీ కరెక్ట్ వర్క్ చేస్తున్నాడా లేదా, క్వశ్చన్ చేస్తాడు, ఎందుకు ఇది చేసినావు, అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతుంది, నువ్వు ఇంకా దానికి సొల్యూషన్ ఇవ్వలేదు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని క్వశ్చన్ చేసేది తహసీల్దార్. ఓకే. తహసీల్దార్ హియర్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్కి రిలేటెడ్ గొడవల్ని వింటూ ఉంటాడు అండ్ వాటికి సొల్యూషన్స్ చెప్తాడు. ఎవరు? తహసీల్దార్ చెప్తారు. ఓకే. తహసీల్దార్. ఓకే. ఇంకేం చేస్తాడు? ఫార్మర్స్కి వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ కాపీ, వాళ్ళు కూడా కొందరు ఫార్మర్స్ వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకుంటారు. ఓకే. అమ్ముదాం అనుకుంటారుగా, అప్పుడు వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ యొక్క కాపీ కావాలి, ఒరిజినల్ కాకుండా ఒక కాపీ కావాలిగా. ఆ కాపీ, ల్యాండ్ రికార్డ్స్ కాపీ ఫార్మర్స్కి ఈజీగా దొరుకుతుందా లేదా కష్టం అవుతుందా? ఈజీగా దొరికేటట్టు చేస్తాడు. ఎవరు? తహసీల్దార్. ఏం చేస్తాడు? ఫార్మర్స్కి వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ కాపీ ఈజీగా దొరికేటట్టు చేస్తాడు. ఈజీగా దొరకాలి ఫార్మర్స్కి కాపీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఈజీగా దొరికేటట్టు చూస్తాడు. హీ మేక్ ష్యూర్ దాట్ దేర్ ల్యాండ్ రికార్డ్స్ కాపీ ఈజీగా దొరకటం. ఓకే. ఈజీగా దొరికేటట్టు చేస్తాడు. ఇంకొకటి ఏంది? స్టూడెంట్స్కి ఇక్కడ రాస్తున్నా చూడండి. స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈజీగా దొరికేటట్టు చేస్తాడు. ఎవరు? తహసీల్దార్. ఓకే. ఎవరు? తహసీల్దార్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ తహసీల్దార్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే. నెక్స్ట్ ఒక లా గురించి తెలుసుకుందాం. అయితే ఈ ల్యాండ్ ఇష్యూస్లోనే ఇంట్లో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు కాదు, ఒక కొడుకు ఒక కూతురు. అయితే ఆ వ్యక్తి చనిపోయింది. ఇప్పుడు చనిపోయినాక అతని ల్యాండ్ షేర్స్ ఓన్లీ కొడుకుకే పోవాలా లేదా కూతురు కూడా రావాలా? ఇది క్వశ్చన్. థింక్ చేయండి ఒకసారి. వ్యక్తి చనిపోయిండు, అతనికి ఒక కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది. చనిపోయిన తర్వాత అతని ల్యాండ్ రికార్డ్స్, ఆ ల్యాండ్ కాపీస్
సారీ ల్యాండ్ ప్రాపర్టీ మొత్తం ఓన్లీ కొడుకుకి పోతుందా లేకుంటే కూతురు కూడా వస్తుందా? ఓన్లీ కొడుకుకే పోవాలా లేదా కూతురు కూడా రావాలా? మీరేమనుకుంటారో చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో. అలాంటి గొడవలకి సొల్యూషన్గా ఒక లా వచ్చింది 2005లో. అది హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. అయితే ఫ్యామిలీ, ఒక హిందూ ఫ్యామిలీ ఉంది. దాంట్లో కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, అమ్మ కూడా ఉంటుంది. ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ టైంలో ప్రాపర్టీ మొత్తం ఓన్లీ కొడుకులకే పోవాలి, మేల్ పర్సనాలిటీస్కి పోవాలనేది ఒక, దాని ఏమంటారు, ఒక రూల్ లాగా వచ్చింది అది. కానీ ప్రాపర్టీస్లో ఫీమేల్ పర్సనాలిటీస్ కూడా ఈక్వల్ షేర్ రావాలనేదే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, హిందూ ఫ్యామిలీస్లో సన్స్కి, కొడుకులకి ఎంత ప్రాపర్టీ పోతుందో, ఎంత షేర్ ఆఫ్ ప్రాపర్టీ పోతుందో, డాటర్స్కి, సన్స్ అని కాదు కానీ మేల్ పర్సనాలిటీస్ అని రాసుకోండి. మేల్ పర్సనాలిటీస్కి ఎంత షేర్ ఆఫ్ ప్రాపర్టీ పోతుందో ఫీమేల్ పర్సనాలిటీస్ కూడా అంతే షేర్ ఆఫ్ ప్రాపర్టీ రావాలి. అంతే షేర్, ఈక్వల్ షేర్. ఫీమేల్ పర్సనాలిటీస్ కూడా ఈక్వల్ షేర్ రావాలి. ఈక్వల్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే, ఇదే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. ఓకే, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాయి. ఒక కొడుకు, ఒక కూతురు అండ్ ఒక అమ్మ. తండ్రి చనిపోయాడు. ఇంకో అమ్మ ఉంది, మదర్. ఓకే, మదర్ కూడా ఉంది. 3 ఎకరాలు ఉంది అనుకుందాం, 3 acres. ముందు ఆ ఆచారం ఎట్లుంటుండే, తండ్రి చనిపోతే ఈ 3 acres మొత్తం కొడుకుకే రావాలి, ఓన్లీ కొడుకుకే. కానీ హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 తర్వాత ఏమైందంటే 3 acres ల్యాండ్ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఈక్వల్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ, ఈక్వల్ షేర్ ఆఫ్ ల్యాండ్, ఈక్వల్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ, ఈక్వల్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ పర్సనాలిటీస్. ఈక్వల్ షేర్ రావాలి. ఇప్పుడు ఈ 3 acres ఉందిగా, కొడుకుకు 1 acre, కూతురికి 1 acre అండ్ అమ్మకి 1 acre. సో ఈక్వల్ షేర్. దిస్ ఈజ్ అ యాక్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. చలో ఒకసారి రివైజ్ చేసుకుందాం. మన చాప్టర్ పేరేంది? రూరల్ అడ్మినిస్ట్రేషన్. రాము సోము గొడవలు మనము తెలుసు. మళ్ళీ చెప్పన్నా? ఓకే, మళ్ళీ రాము సోము ఇద్దరు ఒక విలేజ్కి చెందిన వాళ్ళు. ఇద్దరి పొలాలు పక్క పక్కన ఉన్నాయి. అయితే ఒకరోజు రాము సోము వెళ్ళక ముందే పొలానికి వెళ్ళి బౌండరీని కాస్త సోము పొలంలోకి షిఫ్ట్ చేసిండు. సోము తర్వాత వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసిండు అండ్ రాము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేసిండు. దానికి రాము వీడు నన్ను క్వశ్చన్ చేయడం ఏందని కోపంలోకి వచ్చి వీడిని కొట్టేసిండు. అయితే తర్వాత సోము ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నారు. జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఏమన్నారంటే మన ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ రాము వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, సో బెటర్ వీ హ్యావ్ టు గో టు అదర్ పోలీస్ స్టేషన్ అంటారు. అప్పుడు సోము మన విలేజ్ ఈ పోలీస్ ఏరియాలోనే ఉన్నది కాబట్టి మనం ఈ పోలీస్ ఏరియాలోకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని అంటాడు. అక్కడే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్. ఏరియా ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏంటంటే ఎవ్రీ పోలీస్ స్టేషన్ హ్యాస్ an area under its control. So everyone who is in that area can file case against anyone, inform the police about theft, accidents, injuries to the police, and police inquire, investigate and takes actions
అండ్ దే ఫైండ్ సొల్యూషన్ టు దట్. ఓకే, అది ఏరియా ఆఫ్ పోలీస్. తర్వాత ఇది ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్ కాబట్టి దాంట్లోకి పట్వారీ ఎంటర్ అవుతాడు. పట్వారీ ఏం చేస్తాడు? హీ మెజర్స్ ద ల్యాండ్ అండ్ కీప్స్ ద రికార్డ్స్ ఆఫ్ ద ల్యాండ్. అండ్ పట్వారీ ఈజ్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ లేక్పాల్, కానుంగో, కరంచారి అండ్ విలేజ్ ఆఫీసర్. అండ్ పట్వారీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గ్రూప్ ఆఫ్ విలేజెస్. అండ్ పట్వారీ రాము అండ్ సోము వాళ్ళ ల్యాండ్ కూడా మెజర్ చేసి ఉంటాడు. సో ముందు మెజర్మెంట్స్ అతని దగ్గర ఉంటాయి, తర్వాత అక్కడికి వెళ్ళి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెజర్ చేస్తాడు. ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్స్ అండ్ ముందున్న మెజర్మెంట్స్ రెండు కంపేర్ చేస్తాడు. ఒకవేళ రాము వాళ్ళ ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి రాముయే బౌండరీ షిఫ్ట్ చేసిండు అని అక్కడ అర్థమైంది. రాము జైలుకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇది పట్వారీ. పట్వారీ ఇంకేం చేస్తాడు? హీ ఆర్గనైజెస్ అండ్ కలెక్ట్ ద ల్యాండ్ రెవెన్యూస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ హీ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్రాప్స్ గ్రోన్ ఇన్ హిస్ ఏరియా టు ద గవర్నమెంట్. And he regularly has to update the records because farmers can change the crops at any time and they may dig wells in the lands. So he should regularly update his అతని ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇతని మీద హయ్యర్ అథారిటీస్ ఎవరు ఉంటారు? తహసీల్దార్ ఉంటాడు. దానికంటే ముందు స్టేట్ గాట్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్ బేస్డ్ అపాన్ ద అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ గాట్ సబ్డివైడెడ్ టు డీల్ ద ల్యాండ్ రిలేటింగ్ ఇష్యూస్. ఓకే, ఆ సబ్ డివిజన్స్ ఏమంటాం? తెహసీల్స్ అంటాం లేదా తాలూకాస్ అంటాం. రెవెన్యూ ఆఫీసర్స్ ఆఫ్ దీస్ తెహసీల్స్ అండ్ తాలూకాస్ ఆర్ నోన్ యాజ్ తెహసీల్దార్స్. వీటన్నిటికీ హెడ్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, తెహసీల్దార్స్ హ్యాస్ టు హియర్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ హీ హ్యాస్ టు సూపర్వైజ్ పట్వారీస్ వర్క్స్. ఓకే, అండ్ అతను ఫార్మర్స్కి వాళ్ళ ల్యాండ్ కాపీ ఈజీగా దొరికేటట్టు చేయాలి, స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈజీగా దొరికేటట్టు చేయాలి. ఎవరు? తహసీల్దార్. దీని తర్వాత కాన్సెప్ట్ ఏంది? హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ రాకన్నా ముందు ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీ ఓన్లీ మేల్ పర్సనాలిటీస్ మాత్రమే పోతుండే. కానీ ఈ లా వచ్చిన తర్వాత ప్రాపర్టీ మొత్తం అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, మేల్కి ఎంత ప్రాపర్టీ వస్తుందో ఫీమేల్ కూడా అంతే ప్రాపర్టీ రావాలి. ఇది హిందూ ఫ్యామిలీస్లో. ఓకే, ఎప్పుడు వచ్చింది యాక్ట్? 2005. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు నచ్చుతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.